ఒకప్పుడు ఆ ఇంటి పెద్ద కూతురు కొడుకు 10th క్లాస్ ఎగ్జామ్ ఉంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ పరిస్థితులు బాగలేక, అవ్వా నేను ఈడే ఉండి ఎగ్జామ్ రాసుకొని పోతాను అంటే, ఆమె ఎందుకు మీ నాయనమ్మ ఉంది కదా అటుపోయి చదువుకోపో అన్నారు. అప్పుడు ఆ బిడ్డ 10th క్లాస్ ఎగ్జామ్ రాసేసి ఆ బిడ్డ తల్లిదండ్రులు ఉండే తాకిపోయినాడు. ఈ పొద్దు 100 మందికి సాయం చేస్తున్నాడు. ఆ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఈ పొద్దు బతికిలు పడింది. కానీ ఆ పొద్దుటికి ఈ అడిగిన మనవడు వాళ్ళు చాలా బీద స్థితిలో ఉన్నారు. ఈ పొద్దు ఎవరు అందుకోని స్థితిలో ఉన్నాడు. ఎవరి స్థితి ఎట్లా మారుతుందో, ఎప్పుడూ ఒక మనిషిని చిన్నచూపు చూడకూడదు. అది తెలుసుకొని మనము మానవత్వం అనేది చూపిస్తే దేవుడు రేపు మనకు ఇంకో తావ మన బిడ్డలకు దావ అనేది చూపిస్తాడు. అది తెలుసుకోవాలి.